హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే నేను మా చెల్లి అలా నైట్ రైడ్కి వెళ్దామని బయటకు వచ్చాం. కానీ వచ్చిన 2 మినిట్స్లోనే మాకేమనిపించిందంటే హైదరాబాద్ ఇంత బాగుంటుందా అనిపించింది. మార్నింగ్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయి స్ట్రెయిన్ అయ్యి వచ్చిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హైదరాబాద్ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయడం. నైట్ లైఫ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, అలా బైక్ మీద మన ఇష్టమైన వాళ్ళతో మనకు నచ్చినట్లు మన గుడ్ టాపిక్స్ని ఎంచుకొని ఆ టాపిక్ మీద మాట్లాడుకుంటూ వెళ్ళటం. మరి నా ఫేవరెట్ పర్సన్ అయితే చాలా హెల్ప్ చేసింది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక డిప్రెషన్లో ఉంటే ఈవినింగ్ తను వచ్చేసాక నా మూడే చేంజ్ చేసింది. అలా బయటికి వెళ్దామని తీసుకొచ్చింది. ఇంకా మేము 9:30కి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయింది. నైట్ లైఫ్ అయితే చాలా బాగుంది. అలా బైక్ మీద మంచి క్లైమేట్తో మన ఫేవరెట్ వన్తో వెళ్తే ఆ కిక్కే వేరబ్బా. మరి మా చెల్లితో ఉంటే నేను నవ్వి నవ్వి పొట్ట చెక్కలై కళ్ళు బయటకు వచ్చేలా నవ్వుతాను. తను ఏం చేస్తుందో తెలియదు కానీ నవ్వుతూనే ఉంటాము. నైట్ లైఫ్ అయితే చాలా బాగుంది. మేము అలా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళి సిటీ లైఫ్ అంతా కవర్ చేసాం. ఈ లైటింగ్స్తో గుడ్ క్లైమేట్తో మన ఫేవరెట్ వన్తో అయితే హైదరాబాద్ నాకు బాగా నచ్చింది. మార్నింగ్ అంతా ఉండే బిజీ లైఫ్ కన్నా ఇలా ఒక్కసారి వీక్లీ వన్స్ అయినా ఈ ½ an hour ట్రిప్ని ఎంజాయ్ చేస్తే మైండ్ కూడా చాలా కూల్ అవుతుంది. మరి నేను మార్నింగ్ నుంచి ఉన్న డిప్రెషన్ మా చెల్లి వచ్చి ఈ 2 hours పోగొట్టేసింది. మరి నాకైతే ఈ రోడ్ ట్రిప్ అండ్ విత్ మై సిస్టర్ అండ్ నా ఫేవరెట్ స్కూటీ చాలా బాగుంది. కానీ కొంతమందిని అయితే మిస్ అయ్యాను. మరి నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళని కూడా యాడ్ చేసేద్దాం. మరి మీరు కూడా ఇంతే స్ట్రైన్ అయ్యి ఉంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక్కసారి 2 wheelers మీద అలా వెళ్ళి చూడండి. నైట్ లైఫ్ హైదరాబాద్ ఎంత బాగుంటుందో. మేము చేసిన అల్లరైతే అంతా ఇంత కాదు. మా చెల్లి కేబుల్ బ్రిడ్జ్ మీద సైడ్ కాపేసరికి ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ వచ్చి పోలీస్ పోలీస్ అనగానే మేము భయపడి బండి స్టార్ట్ చేసాం. మా చెల్లి చెప్పింది పోలీస్ లేరు, ఎవరు లేరు, అట్లానే భయపెడుతూనే ఉంటారని. నవ్వుకుంటూ అట్లా ముందుకు వచ్చేసాం. మరి ఎవరో తెలియని పెళ్లి బరాత్కి మా చెల్లి అయితే డ్యాన్స్ వేసింది. దానికి డ్యాన్స్ చూసి నేను నవ్విన నవ్వు ఇప్పటిదాకా బాధపడిందంతా మర్చిపోయాను. మరి మీరు కూడా అట్లానే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మా చెల్లి కోతి చేష్టలు చెప్పాలంటే ఒక వీడియో కాదు, ఒక మూవీనే తీయాలి. నాకు తెలిసి మూవీ కూడా సరిపోదు అనుకుంటా. అండ్ మా కామెడీ చేష్టలు అయితే మామూలుగా ఉండవు. అండ్ మన ఫేవరెట్ పర్సన్తో మన ఫేవరెట్ ప్లేస్లో మన ఫేవరెట్ బైక్తో కూల్ క్లైమేట్తో అలా వెళ్తే నిన్న నైట్ నేను ఫీల్ అయిందైతే అసలు ఆ వర్డ్స్ సరిపోవు. అండ్ ఈరోజు మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి నైట్ రైడ్స్ మేము డైలీ వెళ్ళాలని అనుకున్నాం. డైలీ అంటే అవ్వదు కదా, అందుకే వీక్లీ ఈవెంట్స్ వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైదరాబాద్లో మనం తిరిగేటప్పుడు గూగుల్ మ్యాప్స్ ఖచ్చితంగా ఉండాలి. మేము మ్యాప్స్ తెలియకుండా అట్లా వెళ్దామని వెళ్ళి ఒక్క యూటర్న్ కోసం 5-6 kilometers వెళ్ళాం. మరి మా చెల్లితో వైబ్ అయితే మామూలుగా ఉండదు. మధ్యలో మా చెల్లి క్రేవింగ్స్కి మేము తినే ఫుడ్కి చూసిందల్లా కావాలంటది. మరి చూస్తేనే అర్థమవుతుంది కదా మేము ఎంత ఫుడ్డీసో. మీరు కూడా ఇలానే లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. ఎన్ని బాధలున్నా మన లైఫ్ ఎంత ఇదైపోతున్నా కూడా ఒక్కసారి ఇలాంటి ట్రిప్ అనేది చాలా అవసరం. మనిషికి ఎన్ని బాధలున్నా ఇలాంటి సిస్టర్ లేదా ఇలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. కానీ కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేయండి, మనం చాలా రిలాక్స్ అయిపోతాం. మరి బాయ్ ఫ్రెండ్స్. ఫైనలీ వచ్చేసాం. బాయ్ గైస్. You all like, share, subscribe to me పనికిమాల ముచ్చట్లు. Bye. Bye guys. చిన్ని ఫ్యాన్స్ కి టేక్ దిస్.